యో మామా సోషల్ మీడియాలో అమ్మాయిల మీద బ్యాక్ పోస్టులు పెట్టే వర్ర రవీంద్ర గారిని అరెస్ట్ చేశారు. అలాగే అవ్వాలరాడికి బ్యాడ్ పోస్టులు పెట్టారని వర్ర రవీంద్రని అరెస్ట్ చేశారా? బ్యాడ్ పోస్టులు పెట్టేస్తే అరెస్ట్ చేస్తారా? ఇది ఖచ్చితంగా కక్షపూరిత అరెస్ట్. ప్రభుత్వం కక్ష సాధింపుల గురించి అధికారంలోకి వచ్చింది. వాడు అమ్మాయిల మీద బ్యాక్ పోస్టులు అదేంట్రా అలా మాట్లాడుతున్నారు? ఉండు మావా, మీడియా ముందుకు వచ్చి ఇంట్లో ఆడవాళ్ళు బూతులు ఇచ్చారనే కదా బోరుగడ్డని పోసాని అరెస్ట్ చేశారు. బోరుగడ్డని పోసాని కృష్ణమురళిని కావాలని కక్షపూరిత అరెస్ట్ చేశారు. బూతులు తిట్టేస్తే అరెస్ట్ చేస్తారా? కూటమి ప్రభుత్వం కక్ష సాధింపుల గురించి అధికారంలోకి వచ్చింది. అలా కదా ఆడవాళ్ళు బూతులు ఇచ్చారు. పోరా ఈ పసుపు గాళ్ళకి వేరే పనే ఉండదురా. ఆగరా దళితుని కిడ్నాప్ చేశారని పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారనే కదా వల్లభనేని వంశీని అరెస్ట్ చేసింది. దళితుల్ని కిడ్నాప్ చేసినంత మాత్రాన అరెస్ట్ చేస్తారా? పార్టీ ఆఫీస్ మీద దాడి చేసినంత మాత్రాన అరెస్ట్ చేస్తారా? ఇవన్నీ కక్షపూరిత అరెస్టులు. ఈవీఎంలు పగలగొట్టాడనే కదా పిన్నెల రామకృష్ణని అరెస్ట్ చేసింది. ఈవీఎంలు పగలగొడితే అరెస్ట్ చేస్తారా? అందులో పావుందండి. పాముంది కాబట్టి పగలగొట్టారు. పామేంట్రా? అటెంప్ట్ మర్డర్ చేశాడనే కదా నందిగాం సురేష్ అరెస్ట్ చేసింది. అది కూడా కక్షపూరిత అరెస్టే. తెలుగుదేశం పార్టీ కక్ష సాధింపుల గురించి అధికారంలోకి వచ్చింది. అబ్బా ఇలా మాట్లాడరా. ఇంకోటి లాస్ట్ రా లిక్కర్ స్కామ్ లో 3,570 కోట్లు స్కామ్ చేసి 30,000 మంది ప్రాణాలు తీసి 60,000 మంది కుటుంబాలు రోడ్డుపై పడ్డందుకే కదా మిథున్ రెడ్డి 3,500 కోట్లు తిన్నంత మాత్రాన 30,000 మందిని చంపినంత మాత్రాన 60,000 కుటుంబాలు రోడ్డు మీద పడ్డంత మాత్రాన అరెస్ట్ చేస్తారా? ఇవన్నీ కక్షపూరిత అరెస్టులు. వీళ్ళకి బుర్ర మోకాల్లో కూడా లేదురా. రేయ్ మన అరెస్టులన్నీ కక్షపూరిత అరెస్టులని బాగానే మేనేజ్ చేస్తున్నాం రా. లేదంటే మన పేటిఎం లో డబ్బులు వేయరు కదా. జగన్ మామయ్య